నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్. ఈరోజు వెజ్ బిర్యానీ చేద్దామండి. ఇలా చేయండి, చాలా టేస్టీగా అవుతుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అంతా మసాలా దినుసులు వేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గరం మసాలా దినుసులవి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంట్లోకి వెజిటేబుల్స్ అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలండి. వెజిటేబుల్స్ ఆనియను, పచ్చిమిర్చి, క్యారెట్, బీనీస్, ఇవన్నీ ఆలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి బీన్స్ వేసుకోవాలండి. బీన్స్, క్యారెట్, బటానా అంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. వేసేసుకొని అంతా కలుపుకోవాలండి. ఆలు మాత్రం లాస్ట్లో వేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చివాసన పోతుంది కదా, పోయిన తర్వాత దాంట్లో అంతా కలుపుకోవాలండి. పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఆలు ముక్కలు వేసుకోవాలండి. ఆలు ముక్కలు వేసుకొని కొద్దిసేపు ఇంకా మగ్గనివ్వాలి. అంతా ఇవి ఉడికిపోతాయి కదా వెజిటేబుల్స్. తర్వాత రైస్ వేసుకోవాలండి. ముందే నానబెట్టి పెట్టుకోవాలి రైస్. ఇవన్నీ నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఇవి వేసి కొద్దిగా ఫ్రై చేసినట్టుగా కలపాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్కి 1.5 వాటర్ వేసుకోవాలి. నేను 2 తీసుకున్నాను కదా, 3 గ్లాసెస్ వేసాను. వేసిన తర్వాత దీంట్లోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. వేసేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీంట్లోకి బిర్యానీ మసాలా వేయాలండి. బిర్యానీ మసాలా వేసి అంతా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న కొద్దిసేపటికి చూడండి ఇలా అవుతుంది. పొడి పొడిగా వస్తుందండి, చాలా బాగుంటుంది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చికెన్తో తినండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ గిన మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.